నమస్తే ఫ్రెండ్స్, నా పేరు ఎన్విఎస్ ప్రసాద్, సత్యం టీవీ శ్రీకాకుళం నుంచి. మరికొద్ది రోజుల్లో రిలీజ్ కాబోతున్న పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని ఏదో పేరు పెట్టినట్టున్నారు. దీనికి పూర్తిగా అబ్రివేషన్ ఇంకా పెట్టలేదు, అంటే పూర్తిగా బయట పెట్టలేదు. టీజరో ట్రైలరో నాకు దాని మీద పెద్ద అవగాహన లేదు. దాన్ని అయితే రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ తుపాకీ పట్టుకొని వేటాడేస్తున్నాడు. సో ఏదో మొత్తానికి ఇది గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్లో సినిమా నడుస్తుంది కాబట్టి ఇది ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనేదో పేరు పెట్టినట్టున్నారు. పక్కన పెడితే 2024 ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఈ గేమ్ చేంజర్, ఈ ఒరిజినల్ గేమ్ చేంజర్ అనుకోండి, ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనుకోండి, ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణే. ఆయన ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళాడు అనేది ఒక్కసారి గూగుల్ చేయండి. ఎన్నిసార్లు అమిత్ షాని, నడ్డాని, మోడీ గారిని కలిశాడో మీరు ఒకసారి చూడండి. వెళ్ళిన ప్రతిసారి ఒకటే ఎజెండా, ఈసారి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటు చేరనివ్వకూడదు, దయచేసి నన్ను నమ్మండి, నాతో కలిసి రండి, వైకాపా ఓడిపోబోతుంది, మీకు కేంద్రానికి అవసరమైన సీట్లు ఆ పార్టీ ఇవ్వలేదు, దయచేసి నన్ను నమ్మండి 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 అని కొన్ని వందల సార్లు ప్రాధాయపడ్డాడు. ఆయన్ని ఆ పార్టీ నమ్మింది. పవన్ కళ్యాణ్తో పాటు కూటమిగా టీడీపీతో కలవడానికి సిద్ధపడింది. అప్పటికి మోడీ గారు మొదటి ఎన్నికల ప్రచార సభకు వచ్చినప్పుడు ఎక్కడా జగన్మోహన్ రెడ్డి మీద అగ్రెసివ్ కామెంట్ చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వంలో నెలకొన్న అవినీతి మీద కానీ, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు వేరే దారిలోకి మళ్ళడం కానీ, పోలవరం మీద కానీ ఆయన పెద్దగా నోరు విప్పలేదు. అప్పటికి మోడీ గారికి ఒక ఫీలింగ్, చంద్రబాబు నాయుడిని నమ్మొచ్చా, చివరి నిమిషంలో ఆయన మళ్ళీ కాంగ్రెస్తో జత కడితే అయ్యే కూటమికి వెళ్ళిపోతే మన పరిస్థితి ఏమిటి, నేను ఎవరికి సమాధానం చెప్పగలగాలి, చెప్పుకోగలను అన్న కోణంలో ఆయన మొదటిసారి బహిరంగ మీటింగ్లో కూడా జగన్మోహన్ రెడ్డి మీద దృష్టి పెట్టలేదు. కానీ రెండో సభకు వచ్చేసరికి మోడీ గారికి సీన్ అర్థమైపోయింది. ఈసారి జన సైనికులు అవుట్ అండ్ అవుట్ ఈ రాష్ట్రంలో ఎన్ని లక్షల మంది ఓటర్లు పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారో వీళ్ళంతా కూడా వన్ సైడెడ్గా పవన్ కళ్యాణ్ చెప్పిన అభ్యర్థులకి ఓటేయబోతున్నారనే విషయం అర్థమైంది. సో మీకు ఈ గేమ్ చేంజరు ఓన్లీ పవన్ కళ్యాణే. మీకు రాష్ట్రంలో 21 చోట్ల పోటీ చేసిన జనసేన అన్ని చోట్ల భారీ మెజార్టీతో గెలిచింది. పక్కన పెడితే ఇప్పుడు ఏదైతే కూటమి ద్వారా తెలుగు రాష్ట్రంలో వచ్చిన ఎంపీ సీట్లే కేంద్రానికి ఇప్పుడు ఆయువు పట్టు కాబోతున్నాయి. ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం ఉండాలి అన్న నినాదం అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పటి నుంచే ఉన్నప్పటికీ ఆ మధ్యకాలంలో కాస్త ఈ సంకీర్ణ ప్రభుత్వాలు ఊపందుకుంటున్న సమయంలో ఒక్కోటి తేడాతో వాజ్పేయి గారు పదవిని దించేయడం, దేవేగౌడ్ గారు రావడం, ఆయన పరిపాలన చేయలేకపోవడం, అంతకుముందు చంద్రశేఖర్ గారు, ఇలాగా కొద్దిగా ఈ పరిణామాల నేపథ్యంలో ఇక లాభం లేదు, మనం ఏ పార్టీకైనా వన్ సైడెడ్గానే వేసి గెలిపించి కేంద్రంలో అధికారం కట్టబెట్టాలి అనే జనం తీర్మానించుకున్న ఈ దశాబ్దంలో మళ్ళీ మొదటిసారిగా ఐఎన్డిఏ కూటమికి బలమైన మెజార్టీ ఇచ్చి ప్రజలు ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలని తీర్పునిచ్చారు. మంచిదే. కాకపోతే ఇది అనిశ్చితకో ఒక సందిగ్ధతకో దారి తీయకుండా ఉంటే బాగుంటుంది. 400 పైచిలకు మాకు కూటమి మా మిత్రపక్షాలతో కలుపుకుంటే మేము ఈసారి అధికారంలోకి వస్తున్నాం సీట్లతో. సో రాజ్యాంగాన్ని మార్చేస్తా ఉన్న ప్రతిపాదన బీజేపీ నుంచి వచ్చింది. బహుశా అందుకేనేమో ఈసారి ప్రతిపక్షాలకు కూడా బలమైన మెజార్టీనే ఈ దేశంలో ఓటరు కట్టబెట్టాడు. దానికి ముందు మనం అభినందన తెలపాలి. చాలా సంవత్సరాల తర్వాత ఈ లోక్సభలో బలమైన ప్రతిపక్షం ఉండబోతుంది. సో ఏది ఏకపక్షంగా జరగదు. కానీ అంతకంటే ముందు బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలి అంటే
ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల సారథ్యంలో ఈ రాష్ట్రంలో వచ్చిన ఎంపీలు మద్దతు మోడీ ప్రభుత్వానికి చాలా అవసరం. కాబట్టి ఆ రోజు పవన్ కళ్యాణ్ నమ్మి టీడీపీతో జతకట్టినందుకు ఈరోజు ఆ ఎంపీలు మోడీ గారికి అవసరం అవుతున్నందుకు నిజంగా గేమ్ చేంజర్ పవన్ కళ్యాణే. అసలు ఒరిజినల్ గ్యాంగ్స్టర్. ఈ ఓచకోత వైకాపా అని 11 సీట్లకి 4 ఎంపీ సీట్లకి పరిమితం చేసిన ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఈసారి పవన్ కళ్యాణే. అన్నిటికంటే మేము 2014లో కూడా పవన్ కళ్యాణ్ ఇండివిజువల్గా పోటీ చేసిన జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు జగన్మోహన్ రెడ్డికే ఓటేశారనేది మనకు 151 స్థానాలు చూసిన తర్వాత అర్థమైంది. కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175? ఎందుకు మనం కుప్పం, పిఠాపురం, ఇంకోటి మన లోకేష్ పోటీ చేసిన మంగళగిరి గెలవలేము అన్న అంత కాన్ఫిడెన్స్ చూపించినప్పుడు జన సైనికులు దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు. వై నాట్ 21? మనం 21 ఎందుకు గెలవలేము, గెలిపించి చూపిద్దామని కసితో పనిచేశారు. అన్నిటికంటే మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రాష్ట్రంలో మహామహులు ధర్మాన ప్రసాదరావు, అంబటి రాంబాబు, కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఇంకా బొత్స సత్యనారాయణ, ఈ ఎవరు చూసుకున్నా భారీ ఎత్తులో పోవడానికి ప్రధానమైన కారణం జన సైనికుల ఓటు 100% టీడీపీకి పోలరైజ్ కావడమే. ఈ కారణం వల్లే శ్రీకాకుళంలో గుండు శంకర్ అయినా, మరో చోట మరో అభ్యర్థి అయినా అతిపెద్ద మెజార్టీతో గెలవగలిగారు. కాబట్టి ఈసారి పూర్తి స్థాయి గేమ్ చేంజర్ పవన్ కళ్యాణే. ఇక పవన్ కళ్యాణ్ సినిమాలు ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా ఏ రేటుకి కావాలంటే ఆ రేటుకి టికెట్లు అమ్ముకోవచ్చు. ఎంఆర్ఓలు రారు, ఆర్డీఓలు రారు, థియేటర్లలోకి తనిఖీలు కూడా ఉండవు. ఇంతలా హ్యూమిలిటీ, దీన్ని ఈ వివక్షను ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్ ఈసారి భారీ ఓచకోత కోసి కేంద్రంలో మా సీట్లతోనే ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది అని చెప్పగల స్థాయికి వెళ్ళడం నిజంగా సంతోషించదగ్గ విషయం. అయితే ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక హోదా రాష్ట్రానికి ముగిసిపోయిన అంశం కావచ్చు, కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఒక గేమ్ చేంజర్గా కనిపిస్తున్నారు. కాబట్టి మళ్ళీ ప్రత్యేక హోదా అంశాన్ని బతికిస్తే ఈ బీజేపీ ప్రభుత్వం ఈసారి ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ పుణ్యం పవన్ కళ్యాణ్ కట్టుకుంటే నిజంగా కొన్ని తరాల పాటు ఆయన సినీ నటుడిగా ఈ ఎంతమంది గుండెల్లో స్థానం ఉందో నాకు సరిగ్గా అంకెలు తెలియవు, కానీ హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉందైతే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆ ప్రత్యేక హోదా అంశాన్ని మళ్ళీ బతికించగలిగితే ఈ రాష్ట్రాన్ని పోలవరంలో ముంచేయకుండా పోలవరం బాధ్యతలు కేంద్రానికి అప్పచెప్పి దగ్గరుండి పూర్తి చేయించగలిగితే అంతకు మించిన సేవ ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి ఈ రాష్ట్రానికి చేసి ఉండరు. పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక హోదా దిశగా ఒక్కసారి ఆలోచించాలని కోరుతున్నాను. సెలవు.